శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు మార్గశిర సోమవారం. ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన పరమేశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వం దారువనం అనేటటువంటి ఒక తపోస్థలం ఉండేది. ఆ వనంలో ఎందరో మునులు ఉండేవారు. వారు తమ తమ భార్యలతో సహా అగ్నిదేవుని ఉపాసిస్తూ కఠోరమైనటువంటి తపస్సును కొనసాగిస్తూ ఉండేవారు. అప్పుడు ఒకనాడు వారందరినీ కూడా పరీక్షించాలి అనేటటువంటి భావనతో పరమేశ్వరుడు ఒక సుందరమైనటువంటి రూపాన్ని ధరించి ఆ యొక్క దారువనానికి వెళతాడు. జగదేక సౌందర్యవంతునిగా తమ కళ్ళకు కనిపించినటువంటి పరమేశ్వరుని చూసి ఆ మునిపత్నులందరూ కూడా పతివ్రతలై అయినప్పటికీ కూడా ఆయన మీద వ్యామోహాన్ని పెంచుకుంటారు. స్త్రీలకు మనోచాంచల్యం కలిగించే విధంగా సుందరుడిగా మారినటువంటి పరమేశ్వరుడు నాట్యం చేస్తూ ఆ వనంలో సంచరిస్తూ ఉండగా తాపం ఆపుకోలేనటువంటి ఆ యొక్క మునిపత్నులు యుక్తాయుక్తులు కూడా మరిచిపోయి ఆ యొక్క సుందరాంగుడి అయినటువంటి పరమేశ్వరుని వెంట నడుస్తూ వెళతారు. ఇక తమ యొక్క శరీరం మీద ఉన్నటువంటి వస్త్రాభరణాల స్థితిగతులను కూడా మర్చిపోయి మదన పరవశంతో కొందరు సంగీతాలని ఆలపిస్తూ ఉండగా మరికొందరు ఆయన్ను ఆకర్షించాలి అని అందంగా నాట్యాలు చేస్తూ ఉంటారు. ఇక మరికొందరైతే ఆయన దారికి అడ్డంగా నిలబడి కౌగిలించుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక మన్మథ వికారం మితిమీరిపోగా ఆ సుందర పురుషుణ్ణి ఆపి, ఓయి, ఎవరు నీవు, ఎక్కడి నుండి వచ్చావు, ఓ సుందరాంగా, దయచేసి మమ్మల్ని అనుగ్రహించు, మా శరీరాలకు ఆనందాలను సమకూర్చు, మదన తాపాన్ని మేము ఏమాత్రము కూడా తట్టుకోలేకపోతున్నామని సిగ్గు విడిచి అడుగుతారు. ఇక మునిపత్నులు తనని ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ కూడా ఆ యొక్క సుందర పురుషుడు ఏమాత్రం కూడా చలించలేదు. అలాగే ఏమీ మాట్లాడకుండా నిశ్చలంగా అలా నుంచొని ఉండిపోతాడు. ఆ దృశ్యాన్ని చూసి మునులందరూ కూడా ఆగ్రహోదగ్ధులవుతారు. తమ భార్యలకు మదన వికారం కలిగించినటువంటి ఆ యొక్క సుందర పురుషుణ్ణు ఎన్నో మాటలతో దూషిస్తూ ఉంటారు. ఎన్నో రకాలుగా శాపాలనిస్తారు. అయినప్పటికీ ఆ యొక్క శాపాలు ఏమీ కూడా ఆయన్ను ఏమీ చేయలేకపోతాయి. ఋషుల శాపాలన్నీ కూడా పూర్వం పరమేశ్వరుని మీద తప్ప సకల దేవతల మీద ప్రభావాన్ని చూపించాయి. అయితే ఒక్క పరమేశ్వరుని మీద మాత్రం ఎలా ఎలాంటి శాపాలు కూడా పనిచేయలేకపోతాయన్నమాట. ఆ విధంగా పరమేశ్వరుడు సుందరుడైనటువంటి పురుషునిగా దిగంబరంగా సంచరించడాన్ని చూసి భరించలేనటువంటి ఆ యొక్క మునులు ఆయన్ను సామాన్య మానవుడిగా భావించి చూసి పరుషంగా నిందించడం ప్రారంభించగా వెంటనే పరమేశ్వరుడు అక్కడి నుండి అంతర్ధానమవుతాడు. దానితో ఏం చేయాలో తోచక అందరూ కూడా సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవునితో అక్కడ జరిగినటువంటి వృత్తాంతమంతా కూడా విన్నవించుకుంటారు. వారి మాటలన్నీ విన్నటువంటి బ్రహ్మదేవుడు ఇదంతా కూడా పరమేశ్వరుని యొక్క లీలేనని చెప్పి గ్రహించి మనసులోనే ఆయనకు భక్తిగా నమస్కరిస్తాడు. మునులారా, మీరెంతటి అవివేకులో తెలుసా? ఇహపర శ్రేయస్సును కలిగించేటటువంటి పరమేశ్వరుణ్ణి మీరు గుర్తించలేని విధంగా మీరు వ్యర్థంగా జన్మించారు. దారువనంలో మీకు కనిపించినటువంటి పురుషుడు ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడే. మిమ్మల్ని పరీక్షించాలి అని చెప్పి ఆయన అక్కడికి వచ్చాడు. గృహస్థుడైన తమ ఇంటికి వచ్చినటువంటి అతిథి ఎలాంటి వాడైనా సరే, ఏ రూపంలో ఉన్నా సరే అతన్ని తప్పకుండా గౌరవించాలి. అది అతిథి సేవా ధర్మం. ఆ ధర్మాన్ని మీరు విస్మరించారు. సుదర్శనుడు అనేటటువంటి ముని అతిథి సత్కారాన్ని నియమంగా ఆచరించి మృత్యువునే జయించాడు తెలుసా? ఆ విషయం గురించి ఇప్పుడు మీకు చెబుతాను, వినండి. పూర్వం సుదర్శనుడు అతిథి దేవునితో సమానమని చెప్పి అతను ఏది కోరితే దాన్ని ఇచ్చేస్తాను, నా యొక్క సర్వస్వాన్ని అయినా సరే తప్పకుండా సమర్పిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. అలా ఒకనాడు తన భార్యతో వచ్చినటువంటి అతిథి ఎవరైనా సరే పరమేశ్వరుడుగా భావించి అతను కోరితే నీ యొక్క దేహాన్నైనా సమర్పించాలి అని చెప్పి ఆదేశిస్తాడు. అది విన్నటువంటి ఆ యొక్క పతివ్రత, నాదా, మీరు చెప్పింది ధర్మబద్ధం కాదని నాకు అనిపిస్తుంది, ఒక్కసారి ఆలోచించుకోండి అని విన్నవిస్తుంది. అందుకు కోపం వచ్చినటువంటి సుదర్శనుడు భార్యతో, దేవి, నేను చెప్పిందే శాసనం, అతిథి పరమేశ్వరుడు, అతను ఏదడిగితే అది తప్పకుండా నీవు ఇవ్వాల్సిందే అని గద్దించి చెబుతాడు. అలా కొన్నాళ్ళు గడిచిన తరువాత ఒకనాడు ధర్మదేవత బ్రాహ్మణుడి రూపంలో వారింటికి అతిథిగా వస్తాడు. ఆ సమయంలో సుదర్శనముని గృహంలో ఉండడు. అతని భార్య ఆయనకు స్వాగత సత్కారాలు చేస్తుంది. ఆమె సేవలకు సంతోషించినటువంటి విప్రుడు, దేవి, నీ భర్త ఇంట్లో లేనట్లుగా ఉన్నాడు, నీతో నాకు సంయోగం చెందాలని చెప్పి నా మనసు కోరుకుంటుంది అని అంటాడు. అప్పుడు భర్త యొక్క ఆజ్ఞను గుర్తు తెచ్చుకున్నటువంటి ఆ పతివ్రత, స్వామి, మీ ఇష్టం,
ఈ శరీరాన్ని మీకు సమర్పిస్తున్నానని చెప్పి ముందుకొస్తుంది. అంతలో సుదర్శనుడు ఇంట్లోకొస్తాడు. లోపల అతిథిగా బ్రాహ్మణుడు కనిపిస్తాడు. ఆయనకు భక్తితో నమస్కరించగా ఆ విప్రుడు, సుదర్శన, నాకు నీ భార్యతో రమించాలని ఉంది, ఏమంటావ్ అని అంటాడు. స్వామి, అతిథి కోరిందేదీ కూడా నేను కాదనను, తమని ఇష్టం అని చెప్పి బయటకు వెళ్ళబోతాడు. సుదర్శనుడి యొక్క ధర్మబుద్ధికి, అతిథి సేవా తత్పరతకు చలించిపోయినటువంటి ధర్మదేవత తన యొక్క నిజరూపాన్ని ధరించి, సుదర్శన, నేను నీ యొక్క అతిథి ధర్మాన్ని పరీక్షించాలని చెప్పి ఇదిగో ఇలా వచ్చాను. అతిథి మర్యాద వ్రతాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించినటువంటి నీవు మృత్యువును సైతం తప్పకుండా జయించగలవు. నీ యొక్క గృహస్థ ధర్మం అమోఘం అని చెప్పి అతని భార్యను ఆశీర్వదించి ధర్మదేవత వెళ్ళిపోతాడు. దారువనంలోని మునులారా, అతిథి ధర్మం అంత గొప్పది మరి. అలాంటి గొప్ప ధర్మాన్ని విస్మరించి అతిథిని అవమానించినందువలనే మీ తపశ్శక్తి మొత్తము కూడా నశించిపోయింది. కాబట్టి మీరు వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి శరణు వేడుకోండి అని ప్రబోధిస్తాడు. ఇక బ్రహ్మ మాటలు విన్నటువంటి ఆ మునులందరూ కూడా పశ్చాత్తాపపడి, ప్రభో, నీకు మా యొక్క నమస్కారము. ఓ ప్రజాపతి, మా భార్యలందరూ కూడా కామ వికారం చెందడంతో ఆవేశంగా మేము పరమేశ్వరుణ్ణి పరుషంగా దూషించాం. ఎన్నో శాపాలను పెట్టాం. అయినా అవేవీ కూడా పరమేశ్వరుని ముందు ఏమాత్రం ప్రభావాన్ని చూపలేదు. ఇక మాకు జీవితాల మీద కూడా ఆశ లేదు. కర్మఫలాన్ని త్యాగం చేసి ఆ మహేశ్వరుని దర్శించేటటువంటి మార్గాన్ని తెలియజేయండి అని ప్రార్థిస్తారు. మునుల యొక్క ప్రార్థన విన్నటువంటి ప్రజాపతి వారితో, మునులారా, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. బ్రాహ్మణుడు ఉపనయనం అయిపోయింది మొదలు వేదాలను, వేదాంగాలను, వేదార్థాన్ని ఆచార్యుడి దగ్గర సంపూర్ణంగా అభ్యసించి స్నాతకుడై ఆ తరువాత వివాహం చేసుకొని భార్య ద్వారా సంతానాన్ని కని వారందరికీ కూడా తన యొక్క ఆస్తిని సమానంగా పంచేసి అగ్నిష్టోమాది యాగాలతో యజ్ఞేశ్వరుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి 10-12 సంవత్సరాలు ఆరాధించాలి. ఒకవేళ శక్తి లేనివాడు కనీసం 1 సంవత్సరం కానీ, లేదంటే 6 మాసాలు కానీ, 12 రోజులైనా కానీ పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ దేవతలందరినీ కూడా పూజించాలి. ఆ తరువాత తన కోసం ఉంచుకున్నటువంటి ధనాన్ని మొత్తం విప్రులకు ఇచ్చేసి వైరాగ్య భావంతో గురువు దగ్గర సన్యాస దీక్షను స్వీకరించాలి. తద్వారా శివ సాయుధ్యం కూడా కలుగుతుంది. శివభక్తులు మాత్రం ఉపవాస దీక్ష, మహాప్రస్థానం లాంటివి ఆచరించకపోయినా ఈ యొక్క శరీరం విడిచిపెట్టగానే మోక్షాన్ని పొందుతారు. నిజమైనటువంటి శివభక్తులకు సన్యాసం, వ్రతాలు, యజ్ఞాలు, దానాలు, వేదశాస్త్ర పఠనాలు ఇవేవీ కూడా అవసరం లేదు. దాని గురించి తెలియజేసేటటువంటి ఒక కథ ఉంది, ఇప్పుడు మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ బ్రహ్మదేవుడు దారువనం నుండి వచ్చినటువంటి మునులందరికీ కూడా ఈ విధంగా వివరిస్తున్నాడు. పూర్వం శ్వేతుడనేటటువంటి ఒక ముని పరమేశ్వరుణ్ణి ఆరాధించి మృత్యువునే జయించాడు అని బ్రహ్మదేవుడు మునులకు ప్రబోధిస్తున్నాడు. వారందరూ కూడా ఎంతో ఆసక్తిగా, పితామహ, ఈ శ్వేతుడెవరు, అతని యొక్క వృత్తాంతం ఏమిటి, దయచేసి చెప్పండి అని ప్రార్థించగా బ్రహ్మ వారికిలా శ్వేతుని యొక్క వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించాడు. పూర్వం శ్వేతుడు అనేటటువంటి ఒక గొప్ప మహాముని ఉండేవాడు. ఆయన అల్పాయుష్కుడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి శ్వేతముని తనకు చిరంజీవిత్వం కలగాలని భావించి కొండ గుహలలో నివసిస్తూ అక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. రుద్రాధ్యాయంతో ప్రతినిత్యము కూడా ఆ లింగానికి పూజలు, అభిషేకాలు చేస్తూ పరమేశ్వరుణ్ణి భక్తితో ఆరాధించడం మొదలెట్టాడు. అలా కొన్నాళ్లు గడిచిన పోయిన తరువాత శ్వేతుడికి ఆయుష్ తీరిపోగా అక్కడకు యమధర్మరాజు వస్తాడు. యముణ్ణి చూసి ఏమాత్రము కూడా భయపడినటువంటి ఆ శ్వేతముని త్రయంబక మంత్రాన్ని నిష్టగా జపిస్తూ మృత్యువు నన్నేమీ చేయలేదు అని చెప్పి ధైర్యంగా ఉంటాడు. శ్వేతముని దగ్గరకు వచ్చినటువంటి యముడు గంభీరంగా, శ్వేతముని, నీ యొక్క ఆయుర్దాయం ముగిసిపోయింది, ఇక లేచిరా. నాకిప్పుడు శివారాధనతో పనేమీ లేదు. త్రిమూర్తులు కూడా నేను తీసుకువెళ్ళాలి అనుకున్నటువంటి వాడిని ఎవ్వరూ రక్షించలేరు. లే, మర్యాదగా లేచిరా అని గట్టిగా పిలుస్తాడు. యముడి మాటలు వినగానే శ్వేతమునికి మనసులోనే భయం కలుగుతుంది. దుఃఖంతో, శంకర, శరణాగత వత్సల, దీనబంధు, నన్ను రక్షించు అని ప్రార్థించి కొంత ధైర్యాన్ని తెచ్చుకుంటాడు. ఆ తరువాత వెంటనే యముడితో, ధర్మరాజా, నన్ను తీసుకుని వెళ్ళడం వలన తమరికేమిటి ప్రయోజనం? మహాదేవుని యొక్క లింగాన్నే నేను ప్రతినిత్యము కూడా పూజిస్తున్నాను కదా, ఆయన్నే నేను నమ్ముకున్నాను, నాకేం భయం లేదు.
నాలాంటి శివభక్తులను ఆ పరమేశ్వరుడు తప్పకుండా రక్షిస్తాడు. శివభక్తుడికి బ్రహ్మ రాసినటువంటి రాత కూడా నిరుపయోగమవుతుంది. మీకు కూడా తెలుసేమో అని అంటాడు. ఇక శ్వేతుని యొక్క సమాధానం యముడికి మరింతగా ఆగ్రహం కలిగించేలా చేస్తుంది. తీక్షమైనటువంటి కోరలతో భయంకరమైనటువంటి సింహనాదం చేస్తూ తనకు ఎదురు సమాధానం చెప్పినటువంటి ఆ శ్వేతమునిని తన యొక్క పాశంతో బంధిస్తాడు. ఓయి శ్వేత, ఇదిగో నిన్నిలా బంధించి తీసుకొని వెళుతున్నానో చూడు. ఇప్పుడు నీ శంకరుడు ఏం చేస్తాడు? అసలు ఆ మహాదేవుడు ఎక్కడున్నాడయ్యా? మహాదేవుడెక్కడా, నేనెక్కడా? నీ శంకరుడెక్కడా? నేను మృత్యుదేవతను. నాకసలు ఎదురే లేదు. నేనెవ్వరికీ కూడా భయపడను. నీ విన్నాళ్ళు పూజించినటువంటి శివలింగం నిన్ను ఏమాత్రము రక్షించలేకుండా పోతుంది చూడు. ఇక నీవు ఈ పూజలు అభిషేకాలు చేసి మాత్రం ఎలాంటి ప్రయోజనము లేదని దురహంకారంతో పలికి శ్వేతుణ్ణి బంధించి అతని యొక్క ప్రాణాలను తీయబోతుంటాడు. అప్పుడు అంతలో త్రయంబకుడైనటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవితో, నందితో, ప్రమద గణాలతో ఆ యొక్క శ్వేతుడు పూజించినటువంటి శివలింగం నుండి ఆవిర్భవిస్తాడు. మహాభీకరంగా ఎంతో క్రోధంతో ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క ఉగ్రరూపాన్ని చూసి గుండె ఆగిపోయినటువంటి ఆ యముడు ఒక్కసారిగా భయంతో కింద పడి మరణిస్తాడు. శ్వేతుడు తన యొక్క ఇష్టదైవాన్ని ప్రత్యక్షంగా దర్శించినటువంటి ఆనందంతో శంకర, హరహర మహాదేవ, శరణు శరణు అని ప్రార్థిస్తాడు. సమవర్తి అయినటువంటి యముడు మరణించడంతో దేవతలందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతారు. ఇక ధర్మమంతా కూడా అస్తవ్యస్తమవుతుందని చెప్పి భావించి అందరూ కలిసి పరమేశ్వరుణ్ణి యముణ్ణి తిరిగి బ్రతికించమని చెప్పి కోరుకుంటారు. ఇక దేవతల యొక్క విన్నపాన్ని మన్నించి తన యొక్క కంటి చూపుతో యముణ్ణి మరలా తిరిగి బ్రతికిస్తాడు. తననే త్రికరణ శుద్ధిగా నమ్ముకున్నటువంటి శ్వేతమునిని కరుణించి ఆయనకు చిరంజీవిత్వాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మునులారా, మీరందరూ కూడా త్రయంబకం అనేటటువంటి మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా ఏకాగ్రతతో జపించి ఎలాంటి దుఃఖాలు లేకుండా ఆనందాన్ని పొందండి అని చెప్పి బ్రహ్మదేవుడు వారిని సముదాయిస్తాడు. అలాగే మునులందరూ కూడా బ్రహ్మదేవుడు చెప్పినటువంటి శ్వేతముని వృత్తాంతాన్ని విని ఎంతో ఆనందిస్తారు. తిరిగి ఆయనతో, విధాత, మా మీద మీకు ఎంతో దయ కలిగింది కాబట్టే మా యొక్క అవివేకాన్ని పోగొట్టారు. అయితే మాకొక సందేహం. పరమేశ్వరుని మీద భక్తి అసలు దేని వలన కలుగుతుంది? యజ్ఞం, తపస్సు, వ్రతం అనే వాటిలో దేని ద్వారా శివభక్తి మాలో పెంపొందుతుంది అని ప్రశ్నిస్తారు. అందుకు బ్రహ్మదేవుడు, మహర్షులారా, మీకు దానం, తపస్సు, స్వాధ్యాయం, యజ్ఞయాగాలు, ప్రాణాయామాది యోగాలు వీటిని ఆచరించడం వలన శివభక్తి కలగదు. ఇక పరమేశ్వరుడు ఈ యొక్క చరాచర ప్రపంచానికి మూలకారకుడు కాబట్టి ఆయన మీద ఏకాగ్ర భక్తి అనేది కేవలం శివానుగ్రహంతోనే లభిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా శివానుగ్రహం కోసం ప్రయత్నించండి అని చెబుతాడు. ఆ మాటలను విని ఎంతో ఆనందించినటువంటి ఆ మునులు, ఋషులు తమ తమ యొక్క పత్నులతో సహా ఆయనకు భక్తిగా నమస్కరిస్తారు. బ్రహ్మదేవుని ద్వారా పరమేశ్వరుని యొక్క గొప్పతనాన్ని, ఆయన్ను పూజించేటటువంటి విధానాన్ని, ఆయన అనుగ్రహం పొందేందుకు పాటించవలసినటువంటి విధులను తెలుసుకొని అందరూ కూడా తిరిగి దారువనానికి వస్తారు. ఇక అందరూ తమ తమ భార్యలతో కలిసి ఆ వనంలోనే వివిధ ప్రదేశాలలో పరమేశ్వరుని ప్రతిష్ఠించుకొని పూజ, జప ధ్యానాలతో ఆయన్ను ఆరాధించడం మొదలు పెడతారు. అలా సంవత్సర కాలం గడిచిపోతుంది. వసంత ఋతువు ప్రారంభమవుతుంది. అప్పుడు పరమేశ్వరుడు వారి యొక్క భక్తిని పరీక్షించాలి అని చెప్పి ఒంటి నిండా విభూదిని పూసుకొని నగ్నంగా వికారమైనటువంటి ఒక రూపంతో వారి ముందుకు వస్తాడు. వారిని భయపెడుతూ వికృతంగా ఆడుతూ పాడుతూ అరుస్తూ అలా చిత్ర విచిత్రమైనటువంటి విన్యాసాలు చేయడం ప్రారంభిస్తాడు. వారి యొక్క ఆశ్రమాల చుట్టూ కూడా నగ్నంగా తిరుగుతూ యాచించడం మొదలెడతాడు. ఇక పరమేశ్వరుడు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా, ఎన్ని రకాలుగా భయాన్ని, అసహ్యాన్ని కలుగచేసినా ఆ మునులు మాత్రం వివేకంతో వచ్చింది ఆ పరమేశ్వరుడే అని చెప్పి గ్రహించి ఆ యొక్క వికృతాకారంలో ఉన్నటువంటి ఆ పురుషుణ్ణి పిలిచి ఆసనం మీద కూర్చోబెట్టి నీళ్లతో ఆయన పాదాలు కడిగి భస్మాన్ని, గంధ పుష్పాక్షదాలను, పూలమాలలను, బిల్వదళాన్ని, ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు. తమ భార్యాపుత్రులతో, బంధుమిత్రు పరిజనాలతో కలిసి ఎంతో వినయంగా ఆయనకు నమస్కరించి ఎంతో ఘనంగా స్తుతిస్తారు. పరమేశ్వర, కరుణారస సింధు, మేము అవివేకంతో మా యొక్క మనోవాక్కాయాల ద్వారా చేసినటువంటి పాపాలను క్షమించండి. నీ దివ్య చరిత్ర విచిత్రం, రహస్యం. బ్రహ్మాదులకు కూడా అది తెలియదు.
నీ మార్గాన్ని ఎవరం తెలుసుకోలేం. విశ్వేశ్వరా, నీవెలాంటి వాడివో ఎవరికీ తెలియదు. మహాత్ములు కూడా నేను నిత్యం పొగుడుతూ ఉంటారు కదా. భవ్యుడు, భవుడు, భావనుడు అన్నటువంటి నీ యొక్క బలవీర్యం కలిగిన వాడివి. భూతపతి, సంహారకుడు, పిశంగుడు, అవ్యయుడు, ఈ జగత్తుకు ఆధారమైన వాడివి తమరే కదా పరమేశ్వర. అమరుల్లో నీవు బ్రహ్మవి, రుద్రుల్లో నీలలోహితుడవి, ప్రాణులందరిలో కూడా జీవాత్మవి. సాంఖ్య యోగులందరూ కూడా నిన్ను పురుషుడంటారు. పర్వతాలలో నీవు మేరువువి, నక్షత్రాలలో చంద్రుడివి, ఋషుల్లో వశిష్ఠుడివి, దేవతల్లో దేవేంద్రుడివి, సమస్త వేద వాజ్మాయంలో ఓంకారానివి, వేద సూక్తాలలో శ్రేష్టమైనటువంటి సామ సూక్తానివి, అరణ్యంలో సంచరించేటటువంటి మృగాలలో సింహానివి, గ్రామాల్లో సంచరించేటటువంటి పశువుల్లో వృషభానివి, లోకులందరూ పూజించే దేవులలో అగ్రగణ్యుడివి. ఓ ప్రభు, మేమంతా కూడా నీ దాసులం. మేమంతా కూడా ఏ విధంగా తరించడానికి ఏం చేయాలో ఆజ్ఞాపించు. నీ యొక్క ఆద్యాంతాలు మేము తెలుసుకోలేకపోతున్నాం తండ్రి, మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి పరమేశ్వరుని యొక్క పాదాల మీద పడతారు. వారందరి ప్రార్థన విన్నటువంటి పరమేశ్వరుడు సంతోషించి పరమ పవిత్రమైనటువంటి పాశుపత వ్రతాన్ని అలాగే భస్మస్నాన విధిని వారికి ఈ విధంగా వివరిస్తాడు. పూర్వం బ్రహ్మదేవుని కుమారుడైనటువంటి క్షుపుడు తన యొక్క పరాక్రమంతో భూమండలాన్నంతా కూడా క్షుత్రయుడిగా పాలిస్తూ ఉంటాడు. ఆయనకు మహాతపస్వి అయినటువంటి దధీచి మునితో స్నేహం ఏర్పడుతుంది. అది దినదిన ప్రవర్ధమానమవుతుంది. అలా ఒకనాడు వారిద్దరికీ కూడా విప్రుడు గొప్పవాడా లేక క్షత్రియుడు గొప్పవాడా అనే విషయం దగ్గర ఒక చిన్న చర్చ జరుగుతుంది. ఆ విషయం మీద వారిద్దరికీ కూడా వాగ్వాదం జరుగుతుంది. క్షుపుడు, నేను అష్టదిక్పాల అంశతో శ్రీహరి అంశతో జన్మించినటువంటి క్షత్రియుణ్ణి కాబట్టి నన్ను నీవు పూజించాలి, నీకన్నా నేనే గొప్ప అని అహంకారంతో వాదిస్తాడు. క్షుపుడి మాటలు విన్నటువంటి దధీచి మహర్షికి ఆగ్రహం కలుగుతుంది. వెంటనే తన పాదాలతో క్షుపుణ్ణి ఒక తన్ను తన్నుతాడు. దాంతో క్షుపుడికి కూడా ఆవేశం కలుగుతుంది. పూర్వం తనకు దేవేంద్రుడు ప్రసాదించినటువంటి వజ్రాయుధాన్ని తీసుకుని దాంతో క్షుపుణ్ణి గట్టిగా కొడతాడు. దాన్ని దెబ్బకు తాళలేక దధీచి కింద పడిపోయి శుక్రాచార్యుణ్ణి స్మరిస్తాడు. అలా దధీచి 2 భాగాలుగా ఖండించబడి మరణించగా చనిపోయే ముందు ఆయన చేసినటువంటి ప్రార్థన విని శుక్రాచార్యుడు రహస్యంగా అక్కడికి వచ్చి 2గా చీలినటువంటి ఆయన యొక్క శరీర భాగాలను ఒకటిగా కలిపి తన యొక్క మృత సంజీవని విద్యతో పునర్జీవితుడిని చేస్తాడు. ప్రాణాలు తిరిగి వచ్చి పైకి లేచినటువంటి దధీచితో మహర్షి, బ్రహ్మాది వంద్యుడు దేవదేవుడు అయినటువంటి పరమేశ్వరుని ఆరాధించి ఎవరి చేత వధించబడకుండా మృత్యువుని జయించు. ఈశ్వరోపాసన వలన అది నీకు తప్పకుండా సాధ్యమవుతుంది. పూర్వం మహేశ్వరుడు నాకు ఈ మృత సంజీవని విద్యను ఉపదేశించడం వల్లనే ఇదిగో నేను నిన్ను బ్రతికించగలిగాను. నేను కూడా మృత్యువును జయించాను. శివభక్తులైన వారికి ఎప్పటికీ కూడా మృత్యుభయం ఉండదు. నీకు మృత సంజీవని అయినటువంటి త్రయంబక మంత్రాన్ని ఉపదేశిస్తున్నానని చెప్పి ఆయనకు త్రయంబక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ తరువాత శుక్రాచార్యుని ద్వారా మంత్రోపదేశం పొందినటువంటి దధీచి మహర్షి ఆయన చెప్పినట్లుగా మృత్యుంజయ మంత్రాన్ని సాధన చేసి సిద్ధి పొందుతాడు. తద్వారా ఆయన శరీరం అవధ్యత్వాన్ని, వజ్రం లాంటి ఎముకలను పొంది ఎంతో దృఢంగా తయారవుతుంది. అలా సంపూర్ణంగా బలం చేకూరిన తర్వాత దధీచి క్షుపుడి దగ్గరకు వెళ్ళి మరొకసారి ఆగ్రహంగా అతన్ను ఒక్క తన్ను తన్నుతాడు. క్షుపుడు కూడా తిరిగి వజ్రాయుధంతో దధీచిని ఖండించబోగా అది ఆయన శరీరానికి తగిలి వంకరపోతుంది. దానితో దధీచి మహర్షికి శివానుగ్రహం లభించిందని చెప్పి గ్రహించినటువంటి క్షుపుడు వెనుతిరిగి వెళ్ళిపోతాడు. ఇక క్షుపుడు దధీచి మహర్షి వలన అవమానించబడి ఎంతో ఏకాగ్రతతో నారాయణుడి గురించి తపస్సును చేయడం ప్రారంభిస్తాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకనాడు శంఖచక్ర గదాధరుడై సర్వాలంకార సంశోభితంగా శ్రీహరి అతనికి దర్శనమిస్తాడు. వెంటనే ఆయన పాదాల మీద పడి నారాయణ పరంధామ అని దీనంగా ప్రార్థిస్తాడు. శ్రీహరి, క్షుప, నీకేం కావాలో కోరుకో అని అనగా, ప్రభు, దధీచి ముని అనేటటువంటి విప్రోత్తముడు పూర్వం నాకు మిత్రుడుగా ఉండేవాడు. నాకు అతనికి ఒకనాడు చిన్న వాగ్వాదం జరిగింది. దానికి కోపించినటువంటి అతను అహంకారంతో నన్ను కాలెత్తి తన్నాడు. నేను శివవరప్రసాదుణ్ణి, ఎవరికీ భయపడను అని గర్వంగా చెప్పి వెళ్ళిపోయాడు స్వామి. నేనే అతన్ని ఎలాగైనా సరే ఓడించాలి. అందుకు తగినటువంటి వరాన్ని ప్రసాదించండి అని కోరాడు. క్షుపుడి కోరిక విన్నటువంటి శ్రీహరి మనసులో శంకరుణ్ణి స్మరించి అతనితో ఇలా అంటాడు. రాజేంద్ర, శివభక్తులైన వారు ఎవరికి దేనికి భయపడరు. ఎంతటి అధముడైనా సరే శివభక్తి తత్పరుడైతే చాలు, అతనికి ఎలాంటి భయమూ కలగదు. ఇక దధీచి లాంటి మహర్షుల గురించి చెప్పేదేముంది. కాబట్టి దధీచి మీద నీవు విజయం పొందడం చాలా కష్టం.
దదీచి మహర్షి సామాన్యుడు కాదు. పూర్వం దక్షయజ్ఞం జరిగినటువంటి సందర్భంలో ఆయన శాపం వలన నాకు మూర్ఛావస్థ కలిగింది. తిరిగి ఆయన వలనే మరలా మేలుకున్నాను. అయినప్పటికీ నీ యొక్క భక్తి ప్రపత్తులు నన్ను ఎంతో ఆనందింపచేశాయి. అందుకే నీ విజయం కోసం నేను కూడా ప్రయత్నిస్తానని చెబుతాడు. ఇక క్షుపుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం శ్రీహరి ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషాన్ని ధరించి దదీచి మహర్షి ఆశ్రమానికి వెళతాడు. వచ్చినటువంటి అతిథికి దదీచి స్వాగత సత్కారాలు చేసి నమస్కరించగా అప్పుడు బ్రాహ్మణుడి రూపంలో ఉన్నటువంటి శ్రీహరి దదీచి నాకొక వరాన్ని ప్రసాదించు అని కోరుకుంటాడు. ఇక తపోసంపన్నుడు త్రికాలగ్నుడైనటువంటి దదీచి వచ్చినటువంటి ఆ విప్రుడు శ్రీహరే అని చెప్పి గుర్తించి, ప్రభు తమరు శ్రీహరివేనని చెప్పి నాకు తెలుసు. క్షుపుడు నిన్ను ఆరాధించగా అతని కోరిక తీర్చడం కోసం తమరు నా దగ్గరకు వచ్చారు. నాకు ఎవరి వల్ల దేని వల్ల భయం లేదు. తమరికేం కావాలో అడగండి స్వామి అని అంటాడు. ఇక దదీచి తనను గుర్తుపట్టడంతో నిజరూపాన్ని ధరించినటువంటి శ్రీహరి, నీవు శివభక్తి ప్రభావంతో సర్వజ్ఞుడవయ్యావు. నీకెవరన్నా కూడా భయం లేదని నాకు తెలుసు. అయితే నేను నా భక్తుడైనటువంటి క్షుపుడికి మాటిచ్చాను. ఒక్కసారి క్షుపుడి సభలోకి వచ్చి నీ వలన నేను భయపడతాను అని ఒక్క మాట చెప్పు చాలు అని చెప్పి ప్రాధేయపడతాడు. అయితే శివానుగ్రహం పొందినటువంటి దదీచి అందుకు అంగీకరించడు. అనత్యాన్ని పలకను అని అంటాడు. అలా దదీచి తిరస్కరించేసరికి శ్రీహరికి ఆగ్రహం కలిగి తన యొక్క సుదర్శన చక్రాన్ని అతని మీదకు ప్రయోగిస్తాడు. మహావేగంతో వచ్చినటువంటి ఆ యొక్క సుదర్శన చక్రం దదీచి మహర్షి శరీరాన్ని తాకి వజ్ర శరీరుడు కావడంతో అతన్ని కొంచెం కూడా గాయపరచలేకపోతుంది. అప్పుడు దదీచి, ప్రభు శ్రీహరి, నీ యొక్క సుదర్శన చక్రం కూడా పరమేశ్వరుడు ప్రసాదించిందే కాబట్టి అది కూడా నన్నేమీ చేయలేదు. తమరింకా వ్యర్థ ప్రయత్నాలు మాని దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటాడు. దాంతో కోపాన్ని మరింత పెరిగినటువంటి శ్రీహరి ఎన్నో శస్త్రాస్త్రాలను దదీచి మీదకు ప్రయోగిస్తాడు. అవన్నీ కూడా దదీచిని ఏమీ చేయలేకపోతాయి. ఇక విష్ణువు పిలుపు విని దేవతలందరూ కూడా ఆయనకు అండగా వస్తారు. అంతా కలిసి మూకుమ్మడిగా దదీచిపై దాడి చేస్తారు. అప్పుడు దదీచి తన యొక్క దర్భముడిని తీసి దేవతల మీదకు విసురుతాడు. అది ప్రళయాగ్ని జ్వాలలు వెదజల్లుతూ త్రిశూలంలా మారి దేవతలందరినీ కూడా కాల్చడం మొదలు పెడుతుంది. ఆ విధంగా నారాయణుడు దేవేంద్రాదులు ప్రయోగించినటువంటి అస్త్రాలన్నీ కూడా విఫలం కావడంతో అంతా కూడా ఆ యొక్క త్రిశూలాన్ని శరణవేడి తలో దిక్కుకు పారిపోతారు. అది చూసినటువంటి శ్రీహరి ఆగ్రహంతో తన యొక్క శరీరం నుండి లక్షలాది నారాయణ గణాలను సృష్టించి దదీచి మీదకు పంపిస్తాడు. దదీచి వారందరినీ కూడా దహింపచేస్తాడు. అప్పుడు శ్రీహరి తన యొక్క విశ్వరూపాన్ని ధరించి కోట్ల కొద్ది బ్రహ్మాండాలను కోట్ల కొద్ది దేవతాగణాలను దదీచి మీదకు పంపిస్తాడు. అంతా చూసినటువంటి దదీచి ఏమాత్రం భయపడకుండా, నారాయణ తమరి మాయలను చాలించి నిజరూపంతో వచ్చి నాతో పోరాడండి అని కోరుకుంటాడు. ఇక నారాయణుడు నిజరూపాన్ని ధరించి దదీచి ముందుకు రాగా దదీచి తన శరీరంలో అనంత కోటి బ్రహ్మాండాలను కోట్లాది దేవతాగణాలను ప్రదర్శిస్తాడు. ఇక శ్రీహరి దదీచిలో ఉన్నటువంటి విశ్వాన్ని దర్శించి ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రశంసించి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఇక ఆ విషయమంతా కూడా క్షుపుడికి తెలుస్తుంది. తన కోరికను సఫలం చేయడం కోసం శ్రీహరి సైతం దదీచి ముందు అవమానం పాలయ్యాడని గ్రహించి ఇక వెంటనే దదీచి దగ్గరకు వస్తాడు. క్షమించమని చెప్పి ఆయన పాదాల మీద పడతాడు. అప్పుడు దీనుడై నిలిచినటువంటి క్షుపుణ్ణి క్షమించి తన మీద అకారణంగా దాడి చేసినటువంటి విష్ణువుతో సహా దేవతలందరినీ కూడా మీరందరూ రాబోయే కాలంలో దక్ష ప్రజాపతి చేసేటటువంటి యాగంలో పాల్గొంటారు. అప్పుడు రుద్రుని యొక్క కోపాగ్ని జ్వాలలలో దగ్ధమైపోతారు అని శపిస్తాడు. తిరిగి క్షుపుడితో, రాజేంద్ర ఎప్పటికైనా సరే యోగ్యులైనటువంటి విప్రులే దేవమానవ పూజ్యులు, ఈ విషయం గ్రహించు అని చెప్పి హితబోధ చేయగా క్షుపుడు అందుకు అంగీకరించి ఆయనకు నమస్కరించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఈ దదీచి క్షుపుల యొక్క సంవాదం, విష్ణుమూర్తికి పరాభవం జరిగినటువంటి ప్రదేశం, దేవతలకు దదీచి శాపమిచ్చినటువంటి ప్రాంతం స్థానేశ్వరం. అక్కడే పరమేశ్వరుడు స్థానేశ్వర లింగంగా వెలిశాడు. ఆ శివలింగాన్ని దర్శించి పూజించిన వారు శివలోకాన్ని చేరుకుంటారు. క్షుపా దదీచి సంవాదాన్ని చదివిన వారు, విన్నవారు, వినిపించినవారు అపమృత్యు బాధల నుండి విముక్తులై శరీరం పతనం చెందిన తరువాత కైలాసాన్ని చేరుకుంటారు. ఇది క్షుపా దదీచి యొక్క వృతాంతం అని చెప్పి పరమేశ్వరుడు ఆ మునులకు బోధిస్తాడు. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.